ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 28వ వాక్య ధ్యానమునకు ఉదయకాలంలో నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదివారములు మినహా 28వ దినము ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము బేరింగ్ ఈచ్ అదర్స్ బర్డన్, ఒకరి భారములు ఒకరు భరించుట అనే అంశము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకరి భారములు ఒకరు భరించుట అనే అంశము ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నీ కృపలో మమ్మల్ని దీవించి నడిపించుమని, వాక్యం వినుచున్న బిడ్డలందరినీ నీ వాక్య ధ్యానం ద్వారా బలపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, 28వ ఉదయకాల వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సిలువ ప్రయాణంలో ఆదివారాలు మినహా 28వ మండలకాల ధ్యానం అంశము బేరింగ్ ఈచ్ అదర్స్ బర్డన్, ఒకరి భారములు ఒకరు భరించుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. దీనికి అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 2వ వచనం గమనించమనవి. ఒకరి భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములనొకరు భరించుచు క్రీస్తు నియమమును నెరవేర్చుడి అని పరిశుద్ధ పౌలు గలతీ సంఘానికి రాసిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడైనాను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. దేవుని ప్రియమైన బిడ్లారా, మనము మన భారములనే కాక అందరూ సొంత కార్యములను చూసుకొనుచున్నారు, క్రీస్తు కార్యములు చూడరనే వాక్యము కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది క్రైస్తవ సంఘం వారికున్న స్థిర చరాస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదం యొద్ద ఉంచగా వారందరూ ఎవరి అవసరానికి తగినట్టు వారు కలిసి మెలిసి జీవించిన జీవన విధానం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం ఆ రీతిగా ఉండడానికి వీలు పడట్లేదు. కానీ మన జీవితంలో మనకు మనమే, నేను, నా భార్య, నా బిడ్డలు, మన ఇల్లు మాత్రమే ఇంటికే కేంద్రము కాకుండా మనము దేవుని పనిలో ఎంత మట్టుకు నిమగ్నమై ఉన్నాం, దేవుని యొక్క సేవ భారము కలిగి ఉన్నామా, లేదా మన తోటి సహోదరులు సహోదరీలు వారు ఎవరైనప్పటికీ, ఒకవేళ సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేవుని ఎరగకపోయినప్పటికీ బీదవారి ఎడల, కష్టాల్లో ఉన్నవారి ఎడల, బాధల్లో ఉన్నవారి ఎడల, ఇబ్బందుల్లో ఉన్నవారి ఎడల దేవుని ప్రేమ మనం ఏ రీతిగా వెల్లడిపరుస్తున్నాం. ఒకరి భారంలో ఒకరు భరించుట, వారి భారంలో నుండి కొంత ఉపశమనము మనం అందించి బిడ్డలుగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు సిలువ మోయిచు ఉండగా ఆయన అనేక మార్లు కింద పడిన సందర్భంలో కురేనీయుడైన సీమోనును జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ప్రాణాపాయమైన పరిస్థితి ప్రభువుకు సంభవించి ఆయన దొంగ వలె కొట్టుచున్న సమయంలో అందరూ పారిపోయే పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు యొక్క సిలువ కొంత దూరం మోయడానికి ముందుకొచ్చిన ఒక యోధుని గురించి మనం తలస్తూ ఉన్నాం. కొంత మట్టుకైనా యేసు ప్రభు మోయవలసిన సిలువ కురేనీయుడైన సీమోను మోసిన విషయం నేను విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్లారా, మన గురించి మనమే, ప్రతి ఒక్కడు తన సొంత కార్యమునే చూసుకొనుచున్నారు, క్రీస్తు కార్యములు చూడరు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు కార్యం ఏంటి? బాధల్లో ఉన్న వారి పక్షము ఆయన వహించే దేవుడు, కష్టాల్లో ఉన్న వారి పక్షము వహించేటువంటి దేవుడు, దిక్కులేని వారి పక్షము, అనగారిన వారి పక్షము, తల్లిదండ్రులు లేని వారి పక్షము, విధవరాండ్ర పక్షము,
దీనుల పక్షము, దరిద్రుల పక్షము ఆయన వహించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు బోధ ఏంటంటే, మీలో ఎవరికైనా 2 అంగీలు ఉన్న ఎడల ఏమి లేని వానికి ఒక అంగీ ఇవ్వండి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తారు గనుక నాకును చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అల్పులైన వారికి మీరు చేసినట్లయితే నాకును చేసి ఉన్నారు. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరా. దప్పికొని ఉంటిని, నాకు దాహం ఇచ్చితిరా. నేను చెరసాలలో ఉంటిని, చూడవచ్చితిరా. పరదేశినై ఉంటిని, చేర్చుకొంటిరా. దిగంబరినై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరా. అయ్యో ప్రభువా, నీవెప్పుడు ఆకలిగొని ఉన్నావు, నీవెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీవెప్పుడు దప్పికొని ఉన్నావు అంటే నీవు చెప్పిన మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేస్తారు గనక నాకు నువ్వు చేస్తారని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నావు. మీరు ఒకనికి అల్పులైన వానికి చేయుట అది మీకు చేయుట అనే బోధ ద్వారా మేము హెచ్చరించబడుతున్నాం. దేవుని ప్రియమైన బిడ్లారా, లూకా సువార్త దయచేసి 10వ అధ్యాయం గమనించమనవి. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు నేను చదువుతాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళొచ్చు. దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని విమర్శించెను. అతని పరామర్శించెను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం మార్గంలో వెళుతుండగా దొంగలు వాని కొట్టి వాని బట్టలు దోచుకొని డబ్బులు దోచుకొని కొన ప్రాణంతో విడిచిపెట్టి ఉండగా యాజకుడు వచ్చాడు, తన ప్రక్కన వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు ఒకడు వచ్చాడు, వేరే ప్రక్కన వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు అనగా సమాజంలో అంటరాని వారుగా గుర్తించబడినవాడు, అస్పృశ్యుడుగా గుర్తించబడినవాడు, అంటరాని వానిగా తక్కువ కులస్తునిగా గుర్తించబడిన సమరయుడు వాని మీద జాలిపడి వానికి నూనెయు ద్రాక్షరసమును రాసి కట్టుకట్టి పూటకుల్ల వాని యొద్దకు తీసుకొని వెళ్ళిన ఉపమానము నేను మీకు యేసు ప్రభు ఉపమానం జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో ఎవరు గొప్పవారు? ఒకడు కొన ప్రాణంతో ఉన్నాడు, దోచుకొనబడి ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, త్రోవ పక్కన పడి ఉండగా యాజకుడు పట్టనట్టు వెళ్ళిపోయినాడు, లేవీయుడు కూడా పట్టనట్టు వెళ్ళిపోయినాడు. అయితే సమరయుడు ప్రాణాలకు తెగించి వానికి సహాయం చేయడానికి వెళ్ళిన ఉపమానంనే యేసు ప్రభు ఉపమానం జ్ఞాపకం చేస్తున్నాడు. వాడిని పరామర్శించిన విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకని భారములు ఒకరు భరించుట, ఒకడు భయంకరమైన కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు మనము వారికి సహాయము చేయుట, వారి భారము కొంతైనా మోయుట అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడిచ్చినటువంటి బాధ్యతను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు దయచేసి గమనించమనవి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ దినము సమీపించుట అనగా ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాకడ సమీపించిన కొలది మనమందరం కూడా ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుటకు మనం ప్రయాసపడవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనది మనమే, నేను, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు కాకుండా ఒకరినొకరు పురికొల్పుకొని ప్రేమతో ఒకరి కష్టాల్లో ఒకరి భారంలో ఒకరు భరించు బిడ్డలుగా ఉండుటకు ఈ మడల కాల ధ్యానం ద్వారా దేవుడు మనల్ని పురికొల్పులాగున
ఈ ధ్యానం వినాం. దేవుడి ఇటు ధ్యానాన్ని దీవించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు. ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న ప్రతి బిడ్డను నీ ఆత్మ ద్వారా నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ ధ్యానం ప్రభువు విన్న ప్రతి బిడ్డను నీ విశ్వాసం అందు బలపరిచి ఒకరు పురికొల్పుకొని, ఒకరి భారంలో ఒకరు భరించుకొని, ఒకరికొకరు చేయుతనిచ్చుకొని ఈ జీవనయాత్రలో సాగి నీ సాక్షి బిడ్డలుగా జీవించటకు నీ కృప దయచేయమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.